వైకాపా ప్రభుత్వ అరాచక విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల విషవలయంలోకి తోసేసిందో చెప్పేందుకు 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తుందని ఆ పట్ల తాము వ్యక్తం చేసిన ఆందోళనకు ఈ నివేదిక అద్దం పట్టిందన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక 2025లోని ముఖ్యాంశాలు విశ్లేషిస్తూ 2014 నుంచి 15 నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, 2018 నుంచి 19 నుంచి 2023 నుంచి 24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. 5 ఏళ్లలో ఎడపెడ లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతి తక్కువ ఖర్చు పెట్టడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక అస్థిరతలోకి నెట్టేసిందని నీతి ఆయోగ్ పేర్కొన్నట్టు చంద్రబాబు చెప్పారు. ఒక 2023లో రుణంగా తెచ్చిన 67,985 కోట్లతో అప్పులు 2.25 లక్షల కోట్లు ఖర్చు పెడితే దానిలో మూలధనం వ్యయం 7,244 కోట్లు. అసమర్థులు, అవినీతి పరులు పరిపాలన అన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో 10.98 అయితే ఇక్కడ మనం 13.49 గ్రో అయ్యాం. అప్పట్లో ఇప్పుడు వచ్చే కొంతకి వీళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే 10.32కి వచ్చారు. 4.82 పెరిగింది ఆల్ ఇండియా షేర్. ఇక్కడ 9.88 9.58 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు వచ్చే 12.94 వచ్చింది. ఇది 4.96 కాంట్రిబ్యూషన్ టు జీడిపి. మొత్తం జీడిపి ఇది 9.7. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ $1 trillion 0.19 3.82 trillion US. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే 15% పెంచాలని. 13.65 పైనే ఉండాలి, అది 15 పెరిగి ఉండాలి. దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరుగుంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు, ఈ క్రైసిస్ వచ్చేది కాదు, ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు. ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను. ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు తీర్చాలంటే మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం, దానిపైన మళ్ళీ అభివృద్ధి చేస్తాం. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇది దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే 76,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల. నెక్స్ట్ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఈ ఫిగర్ మేనేజ్ చేసిన ఆంధ్ర తెలంగాణ రెండు పోటాపోటీని వెళ్ళాం. ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ